నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము ఈరోజు హరినామ చింతామణి గురించి, అది గ్రంథము, దాని గురించి తెలుసుకుంటున్నాము. ఈ యొక్క హరినామ చింతామణిని శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు రచించారు. ఏమున్నది ఈ హరినామ చింతామణి అంటే, ఇందులో హరినామం యొక్క విశిష్టత, మళ్ళీ భగవంతుని యొక్క ఆ యొక్క శక్తులు ఏమిటి అన్న విషయాల్ని కూడా పొందుపరిచి ఉన్నారు. ఎందుకు అంటే హరినామానికి భగవంతునికి వ్యత్యాసం లేదు కాబట్టి ఆయన శక్తులను గురించి కూడా తెలుసుకునేందుకు ఇందులో వివరించి ఉన్నారు. ఇంకా ముఖ్యంగా ఈ యొక్క కలియుగ ధర్మంగా మనము హరినామం ఒక్కటే మనకు పరమ గతిగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క కలియుగంలో హరినామం జపించడం వల్ల మనము ఎంతటి మంచి విషయాన్ని పొందగలుగుతాము అన్న విషయాన్ని కూడా ఇందులో హరినామ చింతామణిలో తెలియచేయబడి ఉన్నది. ఇంకా ఈ యొక్క నామాన్ని జపించాలి అంటే ఏదైనా అర్హతలు ఉండాలా, అంటే ఏవైనా ఆంక్షలు కానీ అలాంటివి ఏవైనా ఉన్నాయా అన్న ఆ విషయాలన్నింటిని కూడా పొందుపరచబడి ఉన్నారు. ఇది ఒక మహా ఉత్కృష్టమైనటువంటి గ్రంథంగానే చెప్పాలి. అంటే ఎవరెవరు ఆ భగవంతుణ్ణి శ్రద్ధతో విశ్వసిస్తారో, నమ్మకం ఉంచుతారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క హరినామ చింతామణి చదవడం వలన పూర్తిగా భగవంతుణ్ణి పరిపూర్ణమైన అవగాహనను తెలుసుకోవడానికి మనకు అవకాశం దొరుకుతుంది అనమాట. ఇది ఏమిటి? హరినామ చింతామణిని శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు రచించారు. ఇది ఎవరి ద్వారా అంటే శ్రీ చైతన్య మహాప్రభువులు, తరువాత ఆయనకు ప్రియమైన శిష్యులైనటువంటి శ్రీల హరిదాస ఠాకూర్ల వారి మధ్య జరిగినటువంటి సంభాషణలు అన్నమాట. ఈ యొక్క పూర్తిగా వివరణ అంటే సాక్షాత్తు కృష్ణ భగవంతుని యొక్క అవతార రూపమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు హరిదాస ఠాకూర్ల వారి నోటి ద్వారానే ఈ విషయాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అంటే ఎంతటి కరుణామూర్తో చూడండి భగవంతుడు. ఇక ఈ యొక్క ఈ మొదట ప్రారంభించే ముందుగా శ్రీ భక్తి వినోద ఠాకూర్ల వారు పంచతత్వాలైనటువంటి శ్రీ గౌరంగ మహాప్రభు, తర్వాత శ్రీ గదాధర పండితులకు, తర్వాత శ్రీల అద్వైత ఆచార్యులకు, శ్రీల నిత్యానంద ప్రభువులకు, శ్రీవాస ఆచార్యులకు జయము జయము అంటూ ప్రార్థిస్తూ ఈ యొక్క హరినామ చింతామణిని మొదలు పెట్టడం జరిగిందనమాట. ఇక పూరి జగన్నాథ క్షేత్రం మనందరికీ తెలుసు. ఆ నీలాచల ఆ యొక్క క్షేత్రంలో సముద్ర తీరంలోనే ఈ యొక్క పూరి జగన్నాథ క్షేత్రం అనేది ఉన్నది. ఆ పూరి జగన్నాథ క్షేత్రంలో శ్రీ చైతన్య మహాప్రభుల వారు 18 సంవత్సరాలు ఆ యొక్క పూరి జగన్నాథ క్షేత్రంలోనే నివసించారనమాట. ఆయన నివసించినప్పుడు ఎక్కడ ఉన్నారు? కాశీ మిశ్రా అనేటువంటి ఒక భక్తుని ఇంటిలో మహాప్రభు అక్కడ ఉండి నివసిస్తూ ఉన్నారనమాట. శ్రీ చైతన్య మహాప్రభువు
ఎందుకు అవతరించారు అంటే శ్రీ శ్రీల అద్వైత ఆచార్యుల యొక్క పిలుపు మేరకు ఈ కలియుగాన్ని ఉద్ధరించడానికి, ఈ కలియుగంలో ఉన్నటువంటి పతిత జీవులందరినీ కూడా వారి వారిని ఉద్ధరించడానికి చైతన్య మహాప్రభువు ఈ యొక్క కలియుగంకి రావడము జరిగింది. ఆ విధంగా ఆయన పూరి జగన్నాథ క్షేత్రంలో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా అయితే ఈ హరినామాన్ని అందరికీ పంచారు అంటే కల్పవృక్షం లాగా. కల్పవృక్షము ఎలాగా? మనం ఏమి కోరికలు కోరితే కూడా అది మనకు తీరుస్తుంది. అదేవిధంగా చైతన్య మహాప్రభువుల వారు కూడా అలాంటి కల్పవృక్షం లాగా మనకి పతిత జీవులందరికీ ఈ యొక్క హరినామాన్ని పంచిపెట్టారు. అంతటి కరుణా హృదయంతో ప్రతి ఒక్కరు కూడా భగవంతుణ్ణి ఆ నామాన్ని స్మరిస్తూ ధన్యులు కావాలి అని చెప్పి మహాప్రభు ఆ విధంగా అందరికీ ప్రేమను పంచిపెట్టారనమాట. ఆ విధంగా శ్రీ చైతన్య మహాప్రభువు ఒకరోజు నదీ స్నానం అంటే సముద్రం, నది అంటే అదే సముద్రం, సముద్ర స్నానం చేసిన తర్వాత మహాప్రభు సిద్ధబకుల అనే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ బకుల వృక్షం ఉన్నదనమాట. ఆ వృక్షం క్రిందనే నిరంతరము హరిదాస్ ఠాకూర్ల వారు ఒక రోజుకి అంటే 24 అవర్స్ కదా ఒక రోజు, ఆ ఒక్క రోజులో ఆయన 192 మాలలను జపిస్తూ చేస్తారట జపం. అంటే చూసుకోండి ఎంతటి దీక్షతో ఆ యొక్క విషయాన్ని మాలలను 24 గంటలు ఆ 192 మాలలను ముగిస్తారు. ఆ విధంగా అక్కడ ఆయన ఉండడం వలన ప్రతిరోజు శ్రీ చైతన్య మహాప్రభువు హరిదాస్ ఠాకూర్ల వారిని చూడడానికి వెళ్తారనమాట. అలాగ వెళ్ళినప్పుడు పూరి జగన్నాథ క్షేత్రం నుంచి ఆయన ప్రసాదాన్ని కూడా తీసుకువెళ్తారు. ఎందుకు హరిదాస్ ఠాకూర్ల వారు అక్కడ ఉన్నారు అంటే ఆయన అన్య మతస్థుడు, అంటే ముస్లిం కుటుంబానికి చెందిన వారు కాబట్టి అలాంటి వారికి ఆ మందిరంలో పూరి జగన్నాథ క్షేత్రంలో లోపల ప్రవేశించడానికి అర్హత లేదు. కానీ హరిదాస్ ఠాకూర్ల వారు ఎవరు? ద్వాపర యుగంలో బ్రహ్మ బ్రహ్మ సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి ఆ భగవంతుణ్ణి ఆయన తెలుసుకోలేకపోయారు. అందుకే ఒక లీల చేశారు, బ్రహ్మ విమోహన లీల. ఆ లీలలో భగవంతుణ్ణి తర్వాత ఆ లీల ముగిసిన తర్వాత ఆయన తెలుసుకొని భగవంతుని పాదాల మీద ఆయన పడి నమస్కరించి ఆయన వేడుకున్నారు, ప్రార్థించారు. అప్పుడు కృష్ణ భగవానుడు నేను కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభువుగా భక్తుని రూపంలో అవతారాన్ని దాలుస్తాను. నీవు ఒక అన్య మతస్థుడిగా నీవు జన్మించి అలాగ ఉంటే కూడా నీవు పూర్తిగా ఈ యొక్క హరినామాన్ని దశ దిశలా వ్యాప్తి చేసే విధంగా నీవు పేరు ప్రఖ్యాతిని పొందుతావు అని అప్పుడు చైతన్య మహాప్రభుగా నేను వస్తాను అని చెప్పడం వలన ఇప్పుడు చైతన్య మహాప్రభువు రావడము, తర్వాత బ్రహ్మ కూడా హరిదాస ఠాకూర్ల వారిగా జన్మించడము ఆ యొక్క పూరి జగన్నాథ క్షేత్రంలో ఉన్నారు. శ్రీ చైతన్య మహాప్రభువు హరిదాస్ ఠాకూర్ల వద్దకు చేరుకున్నారు. అక్కడికి వెళ్ళిన వెంటనే హరిదాస్ ఠాకూర్ల వారు మహాప్రభు పాదాల మీద పడి ఆయన అలాగే మహాప్రభుని చూడగానే ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఎందుకు అంటే తాను ఒక వేరే మతస్థుడైనా కానీ నన్ను చూడడానికి ప్రతిరోజు వస్తున్నారు అన్న భావన హరిదాస్ ఠాకూర్ల వారిలో కలిగింది. ఇక హరిదాస్ ఠాకూర్ల వారిని చూసిన వెంటనే చైతన్య మహాప్రభు చెప్పారు, నీవు చక్కగా నేను అడిగే ఒక ప్రశ్నకు నీవు సమాధానం తెలియచేయాలి అన్నారు. ఏమి అడిగారు? ఈ యొక్క భౌతిక ప్రపంచంలో జీవులందరూ కూడా ఏ విధంగా ముక్తిని పొందుతారు? ఓ హరిదాస, నీవు వివరిస్తే నీ నోటి ద్వారా నేను వినాలనుకుంటున్నాను అంటూ శ్రీ చైతన్య మహాప్రభువు అడిగారు. అప్పుడు హరిదాస్ ఠాకూర్ల వారు ఏం చెప్పారు? నేను చదువుకోలేదు,
నాకు జ్ఞానం కూడా లేదు. నేను అంత గొప్ప వ్యక్తిని కూడా కాదు. కానీ మీరు నన్ను అడుగుతున్నారు అంటే నేను తప్పకుండా దానికి నేను సమాధాన్ని వసగుతాను అని చెప్తున్నారు. అంటే ఇక్కడ భగవంతుడు సాక్షాత్ భగవంతుడే తన నోటి ద్వారా వినాలి అన్న ఆ సంకల్పాన్ని హరిదాస్ ఠాకూర్ల వారు కూడా దానిని తీసుకొని ఆయన సమాధానం చెప్పడానికి ఉన్నారు. వెంటనే హరిదాస్ ఠాకూర్ల వారు పలికారు, శ్రీకృష్ణ భగవంతుడు సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి ఆ భగవంతుడే కలియుగంలో ఈ యొక్క జీవులను రక్షించడానికి మీ రూపంలో మీరు రావడం జరిగింది. మీరు ఎంతటి కరుణామూర్తి, ఎంతటి పవిత్రమైన హృదయంతో అందరికీ హరినామాన్ని పంచిపెడుతున్నారు. మీ యొక్క ఆ నిర్హేతుకమైన కృప వలనే, కరుణ వలనే మీ నామం కానీ, రూపం కానీ, లేదా మీ గుణం కానీ, మీ యొక్క లీలలు కానీ అన్నీ ప్రకటితమవుతున్నాయి. వాటిని అన్నింటినీ కూడా మేము శ్రవణం చేసుకొని, అవగతం చేసుకొని మేము ధన్యులమవుతున్నాము అంటూ హరిదాస్ ఠాకూర్ల వారు అలాగే కన్నీటి పర్యంతమవుతున్నారు మహాప్రభువుని చూడగానే. అలాగే ఆయన పలుకుతున్నారనమాట. తర్వాత మహాప్రభు అడిగారు కాబట్టి నేను అంతటి గొప్పవాడిని కాను, కానీ మీరు ఆజ్ఞ వేశారు కదా, దానికి నేను తెలియపరుస్తాను అంటూ ఆయన మొదట దేవాది దేవుడైనటువంటి ఆ భగవంతుని యొక్క శక్తులను గురించి తెలియచేశారనమాట. భగవంతుడు 3 విధాలైనటువంటి శక్తులుగా ఆయన ప్రకటితమవుతారు. మొట్టమొదట అదే అంతరంగిక శక్తి. దీనినే చిత్ శక్తి అని అంటారు. ఈ యొక్క అంతరంగిక శక్తి వల్లనే భగవంతుడు సమస్త ఆధ్యాత్మిక ధామాలు, వైకుంఠాలు ఆ విధంగా ప్రకటితమవడం జరుగుతున్నది. ఇంకా ఆయన యొక్క నామము అసంఖ్యాకంగా ఎన్నో గోపాల, గోవింద, ఋషికేశ అలాంటి నామాలన్నీ కూడా ప్రకటితమవుతూ ఉన్నాయి ఆ అంతరంగిక శక్తి వలనే. ఒక నిమిషం. తర్వాత ఆ యొక్క నామాలు ఆ విధంగా ఉన్నాయి. ఇక భగవంతుని యొక్క మూడవది అనంతమైనటువంటి రూపం. ఆయన ద్విజ రూపంలో ఉంటూ వేణువుని చేతబూని ఎంత సుందరమైన రూపం. ఆ రూపాన్ని మనం చూస్తానే అలాగే మైమర్చిపోతాము. అంతటి సుందరమైన రూపము. ఇక గుణాలలో 64 గుణాలను భగవంతుడు కలిగి ఉన్నారు. ఈ విధంగా ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు. ఆయన యొక్క అంతర్గత శక్తి వలన ఏర్పడినటువంటి విషయాలు. ఇక రెండవది బహిరంగ శక్తి. దీనినే అచిత్ శక్తి. అంటే ఈ యొక్క ఫస్ట్ సత్యమైనటువంటిది చిత్ శక్తి, ఇది అచిత్ శక్తిగా చెప్తారు. మొదట అంతరంగిక శక్తి గురించి తెలుసుకున్నాం కదా. ఆ అంతరంగిక శక్తి మళ్ళీ 3 విధాలుగా ఉన్నది. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే సంధిని శక్తి. ఈ యొక్క శక్తి ద్వారానే భగవంతుని యొక్క పూర్తి ఆ శక్తి నుండే ఆ యొక్క అస్తిత్వం అంతా కూడా అన్నీ ఏర్పడినాయి కదా. ఆ విధంగా సంధిని శక్తి ద్వారానే మనం భగవంతుని యొక్క అస్తిత్వాన్ని తెలుసుకోగలుగుతాము. రెండవది అది సంవిత్ శక్తి. సంవిత్ శక్తి అంటే పరిపూర్ణమైన జ్ఞానాన్ని భగవంతుడు పొందినటువంటి శక్తి అన్నమాట. మనకి ఈశోపనిషత్తులో కూడా మనకి మొట్టమొదటి మంగళాచరణం చేసేటప్పుడు ఆ శ్లోకానే ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అంటే మనకి ఈశోపనిషత్తులో మొట్టమొదటిది ఈ యొక్క శ్లోకాన్నే చెప్తారు. అంటే భగవంతుడు
పరిపూర్ణుడు. కాబట్టే పరిపూర్ణత్వంతోనే ఈ యొక్క జగత్తంతా కూడా ఏర్పడింది. ఇలాంటి జగత్తులు ఎన్నో ఏర్పడితే కూడా భగవంతుడు పరిపూర్ణుడుగానే ఉంటాడు అని ఆ యొక్క శ్లోకాలు మనకు తెలియజేస్తుంది. అంటే ఆ యొక్క సంవిత్ శక్తి అనేది భగవంతుని యొక్క పరిపూర్ణమైన జ్ఞానాన్ని తెలియపరుస్తుంది. ఇక మూడవది హ్లాదిని శక్తి. హ్లాదిని శక్తి అంటేనే భగవంతుడు నిత్యము ఆనందంతో ఉండేటువంటి శక్తి. ఈ యొక్క శక్తినే మనము శ్రీమతి రాధారాణిగా మనము చెప్తాము. అంటే శ్రీమతి రాధారాణి నిత్యము కృష్ణ భగవానుని ఆనందంగా ఉంచే విధంగా సేవలన్నింటిని కూడా చేస్తూ ఉండేవారు. కాబట్టి హ్లాదిని శక్తి అంటే శ్రీమతి రాధారాణి యొక్క శక్తిగా చెప్తారు. ఈ విధంగా అంతర్గత శక్తి ఉన్నది. ఇక రెండవది అచిత్ శక్తి అయినటువంటి బహిరంగ శక్తి. ఈ బహిరంగ శక్తి ఏమిటి అంటే మన ఆధ్యాత్మిక లోకానికి ఈ యొక్క భౌతిక జగత్తుకు ఒక మధ్య సరిహద్దుగా పూర్తిగా విరజా నది అనే ఒక నది ప్రవహిస్తుంటది. అంటే మన లోకానికి ఆధ్యాత్మిక లోకానికి మధ్య ఆ విరజా నది ప్రవహిస్తూ ఉంటది. ఆ విరజా నది యొక్క ఆవలి వైపున 14 లోకాలు స్థితమై ఉన్నాయి. ఆ 14 లోకాలన్నీ కూడా ఈ యొక్క భౌతిక బహిరంగ శక్తి వలన ఏర్పడినటువంటిదే. కాబట్టే జీవులందరూ కూడా ఏ లోకాలలో ఉన్నా కానీ ప్రకృతి యొక్క సంపర్కంలోనే వాళ్ళు దానితోనే ఉంటారు. ప్రకృతి యొక్క ఇదిగా. కానీ మనము ఇలాగ భౌతిక ప్రపంచంలోనే ఉంటే కూడా మనము ఆధ్యాత్మిక లోకానికి కూడా చేరుకోవచ్చు. ఎప్పుడు చేరుకోగలుగుతాము? మనము భగవంతుణ్ణి శ్రద్ధగా విశ్వసించి భక్తియుత సేవ అనేది మనం చేసినప్పుడు మనం తప్పకుండా ఆధ్యాత్మిక లోకానికి కూడా చేరుకునే అవకాశం ఉన్నది. అంటే భౌతిక బద్ధ జీవులైనా కానీ మనకి అలాంటి విషయాన్ని భగవంతుడు మనకి ఇచ్చి ఉన్నారు. భక్తియుత సేవ చేయడం వల్లనే మనము ఆధ్యాత్మిక లోకానికి కూడా చేరుకోవచ్చు. ఇక ఈ భౌతిక బహిరంగ శక్తి తరువాతది మూడవ శక్తి తటస్థ శక్తి. ఈ తటస్థ శక్తిలోనే జీవులందరూ కూడా తమ స్థితిగతులను ఏర్పరచుకొని ఉన్నారు. ఈ యొక్క జీవులందరూ ఇది వరకు చెప్పిన విధంగానే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రకృతి సంపర్కం వలనే ఉంటారు. కాబట్టే త్రిగుణాలతో వాళ్ళు సంపర్కమై ఉండడం వలన పూర్తిగా ఏమవుతుంది, వారు చేసుకున్నటువంటి కర్మలను బట్టి వారికి జన్మలు అనేవి లభిస్తూ ఉంటాయి. ఇది తటస్థ శక్తిలో జరుగుతుంది. ఇలాగా ఏ విధంగానైనా కానీ ఆ జన్మలను పొందుతూ ఉంటే కూడా భగవంతుడు అంటే వాళ్ళు పుణ్యకార్యాలు చేసుకున్నారనుకోండి, పుణ్యలోకాలకి వెళ్తారు కదా. చెడు కర్మలు చేసుకుంటే వాళ్ళ ఆ కర్మల్ని దేనిగా పనిష్మెంట్గా నరకలోకాలకి వెళ్తారు. అలాగ వాళ్ళు ఏ లోకానికి వెళ్తే కూడా భగవంతుడు పరమాత్మ అయి ఆ జీవుల హృదయంలోనే ఉంటాడు. ఉండి వారిని అందరినీ కూడా సాక్షిగా చూస్తూ వారికి వారు కోరుకున్న విధంగా వారికి కోరికలన్నింటినీ కూడా ఆయన చేస్తూ ఉంటాడు. మనం భగవద్గీతలో కూడా 4.11 శ్లోకాలు తెలుసుకున్నాం. ఏ యదామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. మీరు ఏ విధంగా కోరుకుంటే నేను ఆ విధంగా నేను ఆ విధంగా మీకు ఆ కోరికలను నెరవేరుస్తాను, ఇస్తాను అని భగవంతుడు చెప్తాడు. అంటే ఆ కోరికలు ఎలాంటివి అన్నది మనము కోరుకున్న విధానం బట్టే ఉంటాయి. ఇక ఆ ఆ జీవుడు ఆ విధంగా ఆ తటస్థ శక్తిలో ఉండి ఆ యొక్క భగవంతుని యొక్క గుణాన్ని పుణికిపుచ్చుకొని గుణరీత్యా భగవంతునితో సమానంగా ఉంటే కూడా శక్తి రీత్యా పరిమాణం రీత్యా భగవంతునికి సమానులు కారు. ఒక ఉదాహరణ, దేశ ప్రధానమంత్రి ఉన్నారనుకోండి, ఆయన
ఒక మీటింగ్కు హాజరవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు? ఆ కాన్వాయ్ మొదలు పెడతారు కదా! అలాగా అందరూ భద్రతా సిబ్బందులతో కలిసి ప్రధానమంత్రి బయలుదేరి ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఆ గమ్యానికి సవ్యంగా చేరుకుంటాడు. ఎక్కడ మధ్యలో కానీ సిగ్నల్స్ ఉంటే కూడా ఎక్కడ ఆయన్ని ఆపరు. నేరుగా వెళ్ళి చేరుకుంటాడు. అదే మనము వ్యక్తులం అయి ఉన్నామనుకోండి, పబ్లిక్, మనకి తప్పకుండా ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనం పాటించాలి కదా. అంటే ఒక దేశ ప్రధానికి అంతటి శక్తి ఉన్నప్పుడు భగవంతుడు ఈ సృష్టికే మూలమైన వారు. అలాంటి అందరినీ సృష్టించి ఆయన సృష్టి స్థితి లయలకు కారకుడుగా ఉన్నటువంటి ఆ భగవంతుని శక్తి ఇంకా ఎంత ఉన్నతమైనది ఉంటది. కాబట్టే మనము భగవంతుణ్ణి ప్రభువుగా, మనం సేవకులుగా, అంటే ఒక దేశ ప్రధానినే ఆయనకు అంత పవర్ ఉంది. మరి భగవంతుడు అన్నప్పుడు ఆయనకి ఎంతటి శక్తి ఉంటది కదా. అది కాబట్టి ఈ యొక్క కలియుగంలో మనం జన్మించాము. మనం యొక్క సార్థకత చేసుకోవాలి మనం జన్మించినందుకు అంటే, తప్పకుండా మనం ఆ భగవంతుని యొక్క నామాన్ని నిత్యము పఠించాలి. ఈ యొక్క కలియుగ ధర్మంగా ఏంటి మనకు? హరినామమే గతి అని చెప్పి ఉన్నది. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తైవ 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 గతిరన్యదా. అంటే ఈ యొక్క కలియుగంలో మనకి ఇంకా వేరే మార్గమే లేదు. ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ మనము మన ముక్తిని పొందాలి. ఎందుకు? 4 యుగాలు ఉన్నాయి. ఆ యుగంలో, సత్యయుగంలో ధ్యానం చేస్తూనే అందరూ కూడా ముక్తిని పొందేవారు. త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు చేస్తూ ముక్తిని పొందారు. ద్వాపర యుగంలో అర్చన విధానం చేస్తూ ముక్తిని పొందారు. మరి కలియుగంలో ఈ 3 జరగడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే కలియుగం అలాంటిది. కాబట్టే భగవంతుడు హరినామ నామ రూపేణ కలియుగంలో అవతారాన్ని పొందారు. అదే ఒక భక్తుని యొక్క అవతారంగా ఆయన రావడము జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మనకి హరిదాస్ ఠాకూర్ల వారు వివరిస్తూ వస్తున్నారు. ఎలాగా ఆ హరినామం యొక్క ఇదన్నది. ఇక ఉమ్, ఈ విధంగా మనకి ఈ యొక్క కలియుగంలో ఆ భగవంతుడి రూపంగా వచ్చిన హరినామమే మనకు పరమార్థంగా ఉన్నది అని చెప్తూ, ఈ యొక్క యుగ ధర్మాన్ని బోధించడానికే మీరు భక్తావ రూపంలో మీరు అదే ఆవిర్భవించారు అంటూ మహాప్రభు గురించి చెప్పారనమాట. ఇక అలాగా చెప్తూ ఉన్నప్పుడు అదే హరిదాస్ ఠాకూర్ల వారి కన్నీటి ఆయన కన్నీరు అలాగే ప్రవహిస్తూ ఇదైపోతున్నది. అంతటి తన్మయత్వంలో ఆయన ఉన్నారు. వెంటనే భగవంతుని యొక్క పాద పద్మాల మీద పడ్డారనమాట. చైతన్య మహాప్రభువు శ్రీల హరిదాస్ ఠాకూర్ వారిని పైకి లేవనెత్తి ఆలింగనం చేసుకున్నారు. ఆలింగనం చేసుకొని, ఓ హరిదాస, నీ అంతటి భక్తి కలిగినటువంటి భక్తుడు ఎవ్వరు కూడా లేరు. నీకు ఆధ్యాత్మిక విషయాలన్నింటి గురించి నీకు తెలుసు. కాబట్టే నేను నీ నీ ద్వారా నేను అందరికి తెలుసుకోవాలనే విధంగా నేను అడుగుతున్నాను అంటూ మహాప్రభు అక్కడ చెప్పడం జరిగింది. ఇంకా మళ్ళీ చెప్తూ చైతన్య మహాప్రభులు వారు భగవంతుడు ఏదో సంపద వలనో, కీర్తి వలనో, ప్రతిష్టల వలనో, లేకపోతే వంశం వలనో ఈ విధంగా అంతా కూడా ఆయన ఎవ్వరికి లభించడు. అంటే ఇవన్నీ ఉన్నాయి కదా అని వారికి భగవంతుడు లభించడు. ఒక్క భక్తియుత సేవ ద్వారా భగవంతుణ్ణి ఎవరైతే అవగతం చేసుకుంటారో, ఆ భక్తియుత సేవను చేస్తారో, ఆ పూర్ణత్వానికి రాగలుగుతారో అలాంటి వారికే భగవంతుడు లభిస్తాడు అంటూ హరిదాస్ ఠాకూర్ల వారికి వివరించడం జరిగింది. మళ్ళీ ఇక రెండవ ప్రశ్నగా చైతన్య మహాప్రభుల వారు హరిదాస్ ఠాకూర్ల వారికి చెప్తున్నారు. ఈ యొక్క హరినామము కలియుగంలో చాలా విశిష్టమైనది అని చెప్పావు కదా. ఆ హరినామం యొక్క మహిమ గురించి నాకు నీవు తెలియచేయి అని అడిగారు రెండవ ప్రశ్నగా. అలాగ ప్రశ్న వేసిన వెంటనే చైతన్య మహాప్రభులు వారు చెప్తూ,
వైష్ణవులు అంటే భక్తులు అనేటువంటి వాళ్ళు 3 రకాలుగా ఉంటారు. ఎవరైతే భగవంతుని యొక్క నామాన్ని ఒక్కసారైనా శుద్ధ నామాన్ని చెప్పగలుగుతారో వాళ్ళని వైష్ణవులు అంటారు. అంటే ఒకసారి చూడండి, ఇన్ని కోట్లాను మంది కోట్ల ప్రజలు ఉన్నారు. కానీ ఎంతమంది భగవంతుని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ ఎంతమంది కీర్తిస్తున్నారు ఇన్ని కోట్ల మంది జనాభాలో. అందుకే ఇక్కడ భగవంతుడు చెప్పింది, ఒక్కసారైనా కానీ ఆ నామాన్ని కానీ ఎవరైతే చెప్తారో వాళ్ళు వైష్ణవుల్లాగా పరిగణించబడతారు. ఇక రెండవ వైష్ణవులు ఎవరు అంటే, ఆ యొక్క శుద్ధ నామాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఉత్తమ వైష్ణవులు అని చెప్పడం జరిగింది. ఇక మూడవ ఇదిగా చెప్తూ, ఎవరైతే ఆ యొక్క హరినామాన్ని ఇతరులకు ఆ హరినామాన్ని పంచి వారు కూడా ఆ హరినామాన్ని జపిస్తారో, అంటే వీరి వలన ఇంకొకరు కూడా ఆ హరినామాన్ని ఇచ్చి వారు జపించరు, అలాంటి వాళ్ళు అత్యుత్తమ వైష్ణవులుగా చెప్పబడతారు. అంటే మనం అందరం కూడా హరినామాన్ని చేస్తున్నాము, ఇలాగా వైష్ణవులుగా ఉన్నామా అన్నది కూడా మనకి సందేహమే. ఇంకా ఉత్తమ వైష్ణవులు అత్యుత్తమ వైష్ణవులు అవ్వడం అనేది ఎంతటి సాధన మీద అది జరుగుతుంది కదా. అంటే శుద్ధంగా పవిత్రాత్మగా ఆ భగవంతుని యొక్క నామాన్ని మనము పఠించాలి. అలాగా ఆ వైష్ణవులు ఈ విధంగా 3 రకాలు ఉంటారు అని తెలియచేస్తూ, ఓ హరిదాస, నీవు తెలియచేయి హరినామం యొక్క మహిమ ఎలాంటిది అని అడిగారనమాట. అప్పుడు హరిదాస్ ఠాకూర్లు వారు చెప్తున్నారు, ఈ కృష్ణ భగవానుని యొక్క హరినామం ఉన్నదే, ఆ నామము అనేది ఒక చింతామణి వంటిది. చింతామణి అనేది ఒక రత్నము, అది ఎంతో మహా ఉన్నతమైనటువంటి రత్నం అన్నమాట. కాబట్టి ఈ హరినామాన్ని ఆ యొక్క చింతామణితో పోల్చారు. ఆ చింతామణి అనేది మనం ఏమి కోరినా కానీ తీర్చగలిగేటువంటి శక్తిని కలది. కాబట్టి ఈ యొక్క హరినామం కూడా అంతటి శక్తివంతమైనది. కాకపోతే ఈ హరినామాన్ని భౌతిక విధంగా ఏమి చాలా మంది కోరుకుంటారు. అలాంటి వాళ్లకు కూడా ఆ యొక్క చింతామణి అనేది వరాల్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ యొక్క చింతామణి అనే దాని గురించి చెప్తూ, నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణశుద్ధో నిత్యముక్తో అభిన్నత్వాన్ నామ నామినో. అంటే ఈ ఈ దివ్య నామం ఉందే అది చింతామణితో సమము. ఎలాగా అంటే అది పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి దివ్య రసముల స్వరూపం కలిగినదే ఆ హరినామము. ఇక సమస్త చైతన్యాన్ని అది కలిగి ఉంటుంది. పరిపూర్ణమైనది, శుద్ధమైనది, స్వతంత్రమైనది. ఇంకా ఆ భగవానునికి ఆ యొక్క నామానికి మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు. ఇంకా అంతే, నామం జపిస్తున్నామంటేనే భగవంతుడు అని మనము గుర్తుంచుకోవాలి. ఈ యొక్క నామాన్ని ఆ నామాన్ని రుచిని మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ భౌతిక విషయాల పట్ల అంతా కూడా మనము పూర్తిగా విముక్తులవుతాము. ఎందుకు? భగవంతుడు సత్యమైనటువంటి వారు కదా. ఆయన గుణం కానీ, రూపం కానీ, లీలలు కానీ అన్నీ కూడా పవిత్రమైనది. 64 గుణాలను కలిగి ఉన్నారు. సచ్చిత్ ఆనందుడిగా ఉన్నాడు. ఇక నామము అంత పవిత్రమైనది. ఇక లీలలు, ఆయన ధామంలో చేసినటువంటి ఆ లీలలు కూడా ఎంతో ఉన్నతమైన విషయాలుగా ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క నామము అంత పవిత్రమైనది అని చెప్తూ, ఆ నామము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏమిటి అంటే ముఖ్య నామం. అంటే మనము ఈ యొక్క నామాన్ని ఆశ్రయించినప్పుడు ఎలాగా నిత్య లీలలతో కూడినటువంటి నామము ముఖ్య నామం. 2 రకాలు, ఒకటి ముఖ్య నామము, రెండవది గౌణ నామం అంటారు. ఈ ముఖ్య నామము అంటే ఏమిటి? భగవంతుడు లీలల్లో పాల్గొన్నారు కదా, ఆ నామాలతో చెప్పినప్పుడు అది ముఖ్య నామం. గోవింద, గోపాల, గోవర్ధన,
మధుసూదన అంటే మధుసూదన అనేటువంటి రాక్షసుని సంహరించడం వల్ల ఆయనకు ఆ నామం. గోవర్ధన గిరినెత్తారు, గోవర్ధన. గోపాల, గోప బాలులతో అంతా ఆయన లీల చేశారు. గోవింద, ఇంద్రియాలన్నింటినీ ఆయన ఆధీనంలో ఉంచుకున్నారు. తర్వాత గోవులనంతా కూడా రక్షించారు. అలాంటి నామాలు ముఖ్యమైన నామాలు. ఇక రెండవది గౌణనామం. ఈ గౌణనామము అంటే ఈ భౌతిక జగత్తులో భగవంతుడు చేసినటువంటి స్థితిగతులతో చెప్పేటువంటి నామము. మనం భగవంతుని అంతా ఎలాగంటాము? ఆది పురుషుడు, జగత్పిత, పరమాత్మ అని మనం తెలియచేస్తాం. ఇవన్నీ ఎలాగా? ఆయన ఈ జగత్తుకు వచ్చిన తర్వాత అలాంటి విషయాలన్నీ చేశారు కదా. 3 పురుషావతారాలలో ఆయన వచ్చి ఆ యొక్క సృష్టిని ఇది చేయడం అలాగా. కాబట్టి గౌణనామం అంటే భౌతిక ప్రపంచంకి వచ్చిన తర్వాత స్తుతించే విధంగా చెప్పేటువంటి విషయం అన్నమాట. ఈ విధంగా చెప్పారు. ఇక చివరగా మహాప్రభు చెప్పిన విషయం ఉంది కదా, నామం గురించి తెలియచేయని. ఇక అలాంటి నామాన్ని అందరూ జపిస్తుంటారు కదా. అలాగ జపించేటప్పుడు ఏదైనా ఒక నియమాలు, అర్హతలు అంటే ఇలాంటి అర్హత ఉంటేనే ఈ నామాన్ని జపించాలి అన్న విషయం ఏదైనా ఉన్నదా అంటే ఏమీ లేదు. ఎందుకు అంటే ఆ భగవంతుని యొక్క శక్తినే ఆ నామము, భగవంతుడే ఆ నామము. కాబట్టి అలాంటప్పుడు ఈ నామం ఎందుకు భగవంతుడు మనకి ఇచ్చాడు? ముక్తిని పొందడానికి. ఆ నామాన్ని మనం చక్కగా సాధన మీద సాధన చేసి రాగానుభక్తికి వచ్చి భగవంతుని నుంచి మనము ఆ సేవ ద్వారా ముక్తిని పొందడం, మామూలు ముక్తి కాదు. అలాగా ముక్తిని పొందినా, మనం సాహిత్య ముక్తులు అలాంటి పొందినా తిరిగి జన్మ చక్రంలో వచ్చేస్తాం. అలా కాకుండా భక్తియుత సేవ ద్వారా మోక్షాన్ని పొందడం, జనన మరణాల నుంచి విడుదలవ్వడం. ఆ విధంగా దానికోసమే భగవంతుడు మనకి ఇది ఇచ్చాడు. కాబట్టి ఇలాంటి పవిత్ర నామాన్ని జపించడానికి ఎటువంటి ఆంక్షలు కానీ, నియమాలు కానీ, నిర్దేశాలు కానీ ఏమీ లేవు. మనకి శిక్షాష్టకంలోనే భగవంతుడు తెలియచేశారు కదా. నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాలః. ఎన్నో నామాలతో భగవంతుణ్ణి మనము తెలుసుకుంటాము పేర్లు పెట్టి. కానీ అలాంటి నామాల్ని చెప్పడానికి ఎలాంటి కాలము, తర్వాత ఒక శుద్ధమైన విషయము అని అలాంటిది ఏమీ లేదు. నియమాలు ఏమీ లేదు. ఎప్పుడైనా ఎలాంటి సమయంలోనైనా మనం భగవంతుణ్ణి స్మరించవచ్చు. అలాంటి కాలము, సమయము, లేకపోతే శుద్ధము ఇలాంటివన్నీ దేనికి? మనము ఏవైనా యజ్ఞాలు చేయడానికో, లేకపోతే దాన ధర్మాలు చేయడానికో, పవిత్ర పుణ్య ప్రదేశాలకు వెళ్ళి స్నానాలు చేయడానికో, ఇలాంటి వాటికే అలాంటి నియమాలు, నిర్దేశాలు అన్నీ చేస్తారు. యజ్ఞాలంతా ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో చేస్తారు. దాన ధర్మాలంతా పుణ్యక్షేత్రాలలో చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. మళ్ళా స్నానము అవన్నీ పవిత్రమైన ప్రదేశాలకు వెళ్ళి చేస్తారు. అలాగా వాటికే కానీ భగవంతుని యొక్క నామాన్ని స్మరించడానికి ఇలాగ కాలము, సమయము, శుద్ధము ఇలాంటివి ఏమీ ఉండదు అని హరిదాస్ ఠాకూర్ల వారు తెలియచేశారు. ఇక ఏం కావాలి మరి హరినామం జపించడానికి అంటే ఆ భగవంతుని మీద శ్రద్ధ ఉంటే చాలు. విశ్వాసం, శ్రద్ధ అంటే ఏమి? విశ్వాసం, నమ్మకము ఇది ఉంచితేనే చాలు. మనము ఎలాంటి పరిస్థితిలోనైనా ఎక్కడైనా కానీ మనము ఆ భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండవచ్చు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటి? భక్తుల సాంగత్యంలో ఉండాలి. మనము సపరేట్గా ఉండి మనం అన్ని సాధించగలుగుతాము అంటే అది కొన్ని రోజులు మాత్రమే చేయగలుగుతాం. ఎప్పుడైతే మనం భక్తుల సాంగత్యంలో ఉంటామో అప్పుడు ప్రతీదీ కూడా నియమ నిష్ఠగా మనము చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నామాన్ని ఎప్పుడైనా మనం పఠించవచ్చు. ఒక భక్తుల సాంగత్యంలో ఉండాలి అంటూ వివరిస్తూ హరిదాస్ ఠాకూర్ల వారు చెప్పడం జరిగింది. ఇక అలాగ చెప్తూ చెప్తూ ఆయన కన్నీటి పర్యంతమైపోయారు. మరలా
మహాప్రభు యొక్క పాదపద్మాల మీద పడి ఆయన నమస్కరించారనమాట. అది మనకి ఈ యొక్క మొదటి అధ్యాయంలో శ్రీ చైతన్య మహాప్రభువుల వారు అడిగినటువంటి ఆ ప్రశ్నలకు శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారి నాకు నేను చెప్పగలిగే అంతటి జ్ఞానవంతుణ్ణి కూడా కాదు. మీరే నా నోటి నుంచి పలికిస్తున్నారు. నేను చెబుతాను అంటూ చెప్పడం మొదలుపెట్టి, ఆ విధంగా హరినామం యొక్క ఆ విశిష్టతను, కలియుగ ధర్మమైనటువంటి హరినామాన్ని ఏ విధంగా మనము సార్థకత చేసుకోవాలి హరినామం చేస్తూ అన్న ఆ విషయాలన్నింటిని కూడా పూర్తిగా వివరించింది. ఓకే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.